ఏం చేస్తున్నారమ్మా? ఈరోజు వంటలు ఎవరు లేదా? ఎందుకు లీవ్ పెట్టినారమ్మా? ఒళ్ళు బాగలేదంటున్నా. మన గోమాతల ద్వారా పొద్దున్నే సాయంత్రం కలిపి 20 లీటర్ల పాలు అయితే వస్తుందండి. ఇంకా మనుషులకి, పిల్లులకి, పప్పీలకి, అదేవిధంగా ఒక ఆవు దూడకు కూడా పాలు గిన్నెలో పోసి తాపిస్తాము. ఇవన్నిటికీ పోయి దాని తర్వాత మిగిలిన పాలు డైరీకి అయితే వేసేస్తామండి. ఈ విధంగా టోటల్ మనకి 10 ఆవులు ఉన్నాయి. అందులో 3 ఆవులు పాలు పిండుతాయి అన్నమాట. ఇదిగోండి ఈ పాలు పొద్దున్నే ఇక్కడ వరకు వస్తాయమ్మా. 7 వరకు వచ్చినాయంటే మన 13 లీటర్లు 14 లీటర్లు పాలు అవుతాయి. గిన్నె నిండా అవుతాయి. మనం టీ పెట్టుకుని తాగినాం కదమ్మా. మన వాళ్ళు ఇప్పుడు టీ పెట్టి మిగిలిండేది ఇది. మళ్ళీ ఇప్పుడు ఈ పాలు డైరీకి పోను, మిగిలిండే పాలు ఇది అన్ని మనకు 20 లీటర్ల పాలు అవుతాయమ్మా. 20 లీటర్లు. ఏంటాక నేను 18 అంటే నువ్వు 20 అంటే ఎన్ని రోజులకి ఒకసారి బిల్ అవుతుందప్ప? 10 రోజులకి ఒకసారి బిల్ అవుతుంది. ఓకే, ఆశ్రమం మనకి ఇన్కమ్. రసం మరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పగ్గుడు కట్టాము వంటగదిలో. ఇంకా ఆ కింద భాగంలో, అడుగు భాగంలో పొయ్యిలు వస్తాయన్నమాట. మంచిగా నేనే వేస్తాను. నేను పొయ్యి వేసినప్పుడు కూడా వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే థ్యాంక్ యూ